రాష్ట్రానికి వస్తుందంటే నంబర్ 1 లో ఉన్నామంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడింది ఒక వ్యక్తి. మీసం తిప్పి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి చూపించిన ఒక వ్యక్తి. తెలుగువాడి పౌరుషం ఏంటో ఢిల్లీకి చూపించిన వ్యక్తి. ఆయన పేరు చెప్తే ఢిల్లీ దడదల్లాడిన రోజులు. ఆ 3 అక్షరాల పేరు ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు కనుకనే తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. గతంలో మనందరినీ మెద్రాసీలు అనేవారు. ఆ చరిత్ర తిరిగి రాసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో దానికి ఇంకొక చక్రం జోడించి డెవలప్మెంట్ ఎజెండాగా పెట్టుకున్నారు ఈ వ్యక్తి. అప్పట్లో ఐటీ అని, ఇప్పుడు ఏకంగా క్వాంటమ్ అని మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాదు వేరే రాష్ట్రాలకి లేనిది మన రాష్ట్రానికి ఆ వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి కూడా 3 అక్షరాలే, మన సిబిఎన్. 2024 ఎన్నికల ముందల చాలా మంది నన్ను అడిగారు, ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ నష్టపోయింది, 5 సంవత్సరాలు పరిపాలనలో మనం 30 సంవత్సరాలు వెనక్కి మీకు ఏముంది, మీకు ఆ భరోసా ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఒకటే చెప్పా, మాకు ఉంది వేరే రాష్ట్రాలకి లేనిది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గూగుల్లో పెట్టుబడి కానివ్వండి, ఆర్సిలర్ మిత్తల్ పెట్టుబడి కానివ్వండి, టీసీఎస్, కాగ్నిసెంట్, సాలపురి సత్వ, ఏఎన్ఎస్ఆర్, రెన్యూవబుల్ ఎనర్జీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కానివ్వండి, ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తున్నారంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చాలా రేర్ పీస్, యూనిక్ పీస్. నేను మా నాయకులందరినీ ఒకటే చెప్తా, ఆయన్ని మనం బ్లైండ్ గా ఫాలో అవ్వాలని. ఎందుకంటే ఆయనకు విజన్ ఉంది. ఆయన ప్రపంచం రాబోయే 20 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తుందో ముందు చూపున్న వ్యక్తి. ఆనాడు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఎగతాళి చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి 5,000 ఎకరాలు కావాలంటే ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఈ రోజు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏ స్థాయికి వెళ్ళిందో. ఇంతేకాదు ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని గతంలో ఎగతాళి చేసిన వారిని చూసాం. ఈ రోజు అక్కడనే భోగాపురం ఏర్పాటు నిర్మించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 1995-96లో ఆయన ఐటీ అంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగిన వారు ఈ రోజు అదే కంప్యూటర్ మనందరికి అన్నం పెడుతుంది. ఆయన విజన్ తోనే మన రాము చెప్పినట్లు ఈరోజు మనందరం ఈ స్థాయికి వస్తాం జరిగింది. ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారంటే దాని వెనకాల కారణకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కన ఆయన, ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11. అర్థమైందా రాజా? అదొక ఏడుపు గొట్టు టీము. వాళ్ళకి ఏడుస్తోంది తప్ప ఇంకేది తెలీదు. పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే ఏడుస్తారు. సింగపూర్కి వెళ్ళి పెద్ద ఎత్తున మేము అక్కడున్న మంత్రుల్ని, పారిశ్రామికవేత్తలు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు కొట్టు టీము ఈమెయిల్ పెట్టే పరిస్థితి. ఇంతేకాదు కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. ఈ టీం 11 మోహన్ చూసి ఎవరిని వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి? వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి. కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి మనందరం. అంతేగాని ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్
ఈ ఏడుపు కొట్టు టీంకి మనందరూ ఇవ్వాలి. నాకన్నా మీకే బాధ